సచివాలయ ఉద్యోగులకు పెట్రోల్ బంకుల్లో విధులు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కాపలా డ్యూటీ. గతంలో శివరాత్రికి మరుగుదొడ్ల వద్ద వాళ్ళు నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు. నేడు ఉద్యోగులతో ఆటలాడుతూ ఉన్నాడు. నిజంగా ఎంత దుర్మార్గం అంటే సచివాలయ వ్యవస్థ అనేది గేమ్ చేంజర్. అది ఎంతలా గేమ్ చేంజర్ అంటే సచివాలయ వ్యవస్థ రాకముందు ఎవరికైనా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే ఇంకే ప్రభుత్వ సేవలు కావాలన్నా సరే ఎక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు? చెప్పులు అరిగేలా, కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు అరిగేలా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఎండిఓ ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలలు కలిగినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తూ ఇంటి వద్దకే 600కి పైగా సేవలు, నీ గడప వద్దే సచివాలయం, రాజధానికి వెళ్లాల్సిన పని లేకుండా రాజధానినే ఇంటి దగ్గరికి తీసుకొచ్చినటువంటి గొప్ప సంకల్పంతో సచివాలయ వ్యవస్థ వస్తే సచివాలయం ద్వారా సింగిల్ నోటిఫికేషన్లో 1,26,000 మంది ఉద్యోగుల్ని భర్తీ చేసి గ్రామాల్లో ప్రభుత్వ సేవలను మొత్తాన్ని డోర్ డెలివరీ చేస్తూ లంచాలకు తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా నాడు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తే అలాంటి వ్యవస్థని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసి పడేశారు. సచివాలయ ఉద్యోగుల్ని వేధింపులకు గురి చేయడంతో సచివాలయ ఉద్యోగులు చనిపోతున్నటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. అది చాలదన్నట్టుగా సచివాలయ ఉద్యోగుల్ని మరుగుదొడ్ల దగ్గర కాపలా పెట్టించారు. శివరాత్రికి మరుగుదొడ్ల దగ్గర సచివాలయ ఉద్యోగులను కాపలా పెట్టించినటువంటి నీచమైన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. ఇక పెట్రోల్ బంకుల్లో చంద్రబాబు నాయుడు గారి చేతగాని చేయవలేని దద్దమ్మ అసమర్థ పరిపాలన వల్ల పెట్రోల్ డీజిల్ కొరత వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతూ ఉంటే, సో దాంట్లో ఎందుకు వచ్చింది? అమరావతిలో కాంట్రాక్ట్ లాగకూడదు కాబట్టి మీ స్వార్థం కోసం రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరత వస్తే ఇప్పుడు దాన్ని చక్కదిద్దడం చేతగాక సచివాలయ ఉద్యోగులకి పెట్రోల్ బంకుల్లో డ్యూటీలు వేస్తావా? పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు చేయడం కోసమా వాళ్ళు సచివాలయం జాబ్ చేసింది? పెట్రోల్ బంకుల్లో కాపలా గాయడం కోసమా వాళ్ళు సచివాలయ ఉద్యోగులు? ఏమి దుర్మార్గం, ఎంత దుర్మార్గం ఇది! సో వాళ్ళని రాత్రి 8 గంటల నుంచి పొద్దున్న నైట్ డ్యూటీ అంట, అది కూడా నైట్ డ్యూటీ సచివాలయ ఉద్యోగులను వేసి వాళ్ళని ఎంతలా ఇబ్బంది పెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకవైపు వాళ్ళకేమో సరిగ్గా జీతాలు ఇవ్వట్లా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఐఆర్ ఇవ్వట్లా, వాళ్ళకి పిఆర్సీ కమిషన్ ఇవ్వట్లా, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వట్లా, ఏమి ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ మళ్ళీ వాళ్ళ మీద ఇలా అదనంగా ఏదైతే డ్యూటీలు, కాపలా డ్యూటీలు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఉద్యోగుల చేతిలో చెల్లించక తప్పదు భారీ మూల్యం.